శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దుర్యోధనుడు ఈ పాండవులు అజ్ఞాత సమయంలో ఉండగా ఒక్కసారి ఏదో రకంగా గుర్తిస్తే కనుక మళ్ళీ వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి నియమం ప్రకారము అనే ఉద్దేశంతో అనేక మంది చారుల్ని మొత్తం అంతా పంపించాడు. ఆ గూఢచారులు మొత్తం అన్ని దేశాలు తిరిగారు, కానీ ఎక్కడ పాండవుల యొక్క ఉనికి తెలుసుకోలేకపోయేటప్పటికీ అప్పుడు మీరు ఇలా ఉంటే అలాగే ఇంకా దగ్గరికి వచ్చేసింది, అజ్ఞాతవాసం అయిపోతుంది, ఈ సమయంలో మనం వాళ్ళని తెలుసుకోలేకపోతే కనుక చాలా ప్రమాదము అని మొత్తం అందరూ ఉండగానే సభలో చెప్తే కర్ణుడు చెప్పాడు, అలా కాదు, మనం మళ్ళీ ఇంకా కొంతమందిని పంపించు, వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకుంటారు వేగంగాను అని కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ ఇలా చెప్పారు. ద్రోణాచార్యుడు చెప్పాడు, వాళ్ళు మహానుభావులే, అంత గమనం దొరకరు నీకు, వాళ్ళని పట్టుకోవడం అనేటువంటి చాలా కష్టమైన విషయం అని చెప్పాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పింది కరెక్టే, అంత గమ్ముని లొంగిపోయేటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, తపస్సపన్నులు, అంతేకాకుండా మంచి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అయినా ధర్మరాజుని పట్టుకోవాలి అని అనుకుంటే కనుక నువ్వు ధర్మరాజు ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి, పాండవులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని ఆ ఉద్దేశంతో వెతకూడదు. ధర్మరాజు లాంటి పాండవుల లాంటి సజ్జనులు ఉండే చోట్లు ఎలా ఉంటాయో చెప్తాను విను అని ఆయన ఆ ధర్మరాజు యొక్క మహాత్మ్యాన్ని అంతటినీ చెప్పాడు. ఎక్కడైతే ధర్మరాజు ఉంటాడో అక్కడ ప్రజలు చాలా సుఖశాంతులతో ఉంటారు, ఎక్కడైతే ధర్మరాజు ఉంటాడో అక్కడ అరిష్టాలు అనేటువంటి ఉండవు, ఎక్కడైతే ధర్మరాజు ఉంటాడో అక్కడ ఏ విధమైన ఆది వ్యాధులు ఉండవు, ఎక్కడైతే ధర్మరాజు ఉంటాడో అక్కడ అంతా సుభిక్షంగా ఉంటుంది, ఎక్కడైతే ధర్మరాజు ఉంటాడో అక్కడ అన్ని మంగళకరమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి అంటూ ఆయన యొక్క ధర్మనిష్టత గురించి, ఆయన ఉండేటువంటి ప్రదేశముల గురించి, ఆయన యొక్క గొప్పతనం వల్ల ఆ ప్రదేశాలు ఎలా ఉంటాయి అనేటువంటివి అన్నీ విశ్లేషణ చేసి చెప్పాడు. అందువలన ఆ విషయంలో అలా ఆలోచన చేసి వెతకాలి అని భీష్ముడు చెప్పాడు. అనేటప్పటికీ అప్పుడు ఈ వృత్తాంతాలన్నీ కూడా మనకు వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. చెబుతూ అంటున్నాడు ఆయన, తతశారద్వతో వాక్యం ఇత్యువాచ కృపస్తదా యుక్తం ప్రాప్తం చ వృద్ధేన పాండవాన్ ప్రతిభాషితుం. ఓ మహారాజా, తర్వాత మహర్షి శరద్వంతుని యొక్క కుమారుడైనటువంటి కృపాచార్యుడు, వయోవృద్ధుడైనటువంటి భీష్ముడు పాండవుల విషయంలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యాలు, ఈ సమయానికి అవి తగినటువంటివి. ధర్మార్థ సహితం శ్లక్ష్ణం తత్వతశ్చ సహేతుకం తత్రానురూపం భీష్మేణ మమాప్యత్ర గిరం శృణు. ఆ భీష్ముని వాక్యాలు ధర్మార్థాలతో కూడినవయ్యా, చాలా మధురమైన మాటలవి, నీకు కష్టం కలిగిస్తే కలిగించవచ్చు కాక, తాత్వికమైనవి, సకారణమైనవి. ఈ విషయంలో చెప్పేది కూడా ఆ భీష్ముడు చెప్పిన దానికి అనుగుణంగానే ఉంటుంది, విను అన్నాడు. తేషాంచైవ గతిస్తీర్థైః వాసశ్చైషాం ప్రచించతాం నీతిర్విధీయతాంచాపి సాంప్రతం యాహితా భవేత్. మీరు గూఢచారుల ద్వారా పాండవులు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ ఉన్నారో గుర్తించండి, ఈ సమయంలో హితాన్ని కలిగించేటువంటి నీతిని మటుకు ఆశ్రయించండి. నావజ్ఞేయో రిపుస్తాత ప్రాకృతోపి బుభూషత కిం పునః పాండవాస్తాత సర్వాస్త్ర కుశలారణే. సమ్రాట్ కావాలనే కోరికుంటే సాధారణ శత్రువును కూడా అవహేళన చేయకూడదు. ఎప్పుడు యుద్ధంలో అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించడంలో నిపుణులైనటువంటి పాండవుల గురించి చెప్పేది ఏంటయ్యా, నువ్వు సమ్రాట్ కావాలనుకుంటే కనుక పరాక్రమంతో నిర్జించాలి, అంతేకాని ఇటువంటి కపటమైనటువంటి విషయాలు కాదయ్యా. తస్మాత్ సత్రం ప్రవిష్టేషు పాండవేషు మహాత్మసు గూఢభావేషు ఛన్నేషు కాలే చోదయమాగతే
స్వరాష్ట్రే పరరాష్ట్రే చ జ్ఞాతవ్యం బలమాత్మనః ఉదయః పాండవానాం చ ప్రాప్తే కాలే న సంశయః. ఆ మహాత్ములైనటువంటి పాండవులు ప్రతిజ్ఞాపాలన ధర్మంలో నిమగ్నులై మారువేషాన్ని ధరించి రహస్యంగా దాగి ఉన్నారు. వాళ్ళు అజ్ఞాతవాస కాలం అయిపోతుంది. కాబట్టి మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ మనకెంత శక్తి ఉందో మనం తెలుసుకోవాలి. అనుకూల సమయం వచ్చినప్పుడు పాండవులు ప్రకటమవుతారనేటువంటి విషయంలో సంశయం లేదు. అందువల్ల మనం అంతా కూడా ముందర యుద్ధానికి సమాయత్తం కావాలి. వాళ్ళతోటి జయించడానికి తగినటువంటి విధంగా మనము ఉండాలి. నివృత్త సమయాః పార్థాః మహాత్మానో మహాబలాః మహోత్సాహా భవిష్యంతి పాండవాహ్యమితౌజసః. ఈ అజ్ఞాతవాసం పూర్తయిన వెంటనే మహాబలవంతులు, అమిత పరాక్రమవంతులు, మహాత్ములు అయినటువంటి కుంతీ కుమారులు మహోత్సాహం పొందుతారు. తస్మాత్ బలంచ కోశశ్చ నీతిశ్చాపి విధీయతాం యథా కాలోదయే ప్రాప్తే సంయుక్తైః సందధామహే. అందువలన దానికి తగ్గట్టుగా మీరు మీ సైన్యాన్ని, కోశాన్ని, నీతిని సమయం వచ్చినప్పుడు సంధి, ఒకవేళ మనము వాళ్ళని జయించలేము అంటే కనుక సంధి చేసుకోవాలి దానికి. అందువల్ల ఇలాంటివి వాటికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలయ్యా. తాత బుద్ధ్యాపి తత్సర్వం బుద్ధ్యస్వ బలమాత్మనః నీతం సర్వమిత్రేషు బలవస్వబలేషు చ. అందువల్ల నువ్వు స్వయంగా నీ బుద్ధితో ఆలోచించు. మన సంపూర్ణమైనటువంటి శక్తి ఎంత అనే విషయం తెలుసుకో. బలవంతులు బలహీనులు అయిన నీ మిత్రులందరి యొక్క బలము ఎంతో నిశ్చితంగా తెలుసుకో. ఉచ్చావచం బలం జ్ఞాత్వా మధ్యస్థంచాపి భారత ప్రహృష్టం అప్రహృష్టంచ సందధామ తదా పరైః. ఉత్తమము, మధ్యమము, అధమము అయిన మూడు రకములైనటువంటి సైన్య స్థితి ఏమిటో ముందర తెలుసుకోవాలి. మనకు ఉత్తమమైన సైన్యం ఎంత ఉంది, మధ్యమమైన సైన్యం ఎంత ఉంది, అధమమైన సైన్యం ఎంత ఉంది తెలుసుకోవాలి. అలాగే మన పట్ల సంతోషంతో ఉన్నవాళ్ళు ఎవరు, మన పట్ల సంతోషంగా లేని వాళ్ళు ఎవరు తీసుకోవాలి. మన పట్ల సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా మన కోసం ప్రాణాలు వాళ్ళు పోరాడతారు. మనమంటే ఇచ్చగింపు లేనటువంటి వాళ్ళు ఉన్నారంటే మన యొక్క ఓటమి వాళ్ళు కోరుకుంటారు. అందువలన దాన్ని బట్టి మనము ఆ శత్రువులతో సంధా రణమా అనేది తీర్చుకోవచ్చు. సామ్నా దానేన భేదేన దండేన బలికర్మణ న్యాయేన ఆక్రమ్య చ పరాన్ బలాచ్చానమ్య దుర్బలాన్ సాంత్వయిత్వా తు మిత్రాని బలంచాభాష్యతాం సుఖం సుకోశ బల సమృద్ధః సమ్యక్ సిద్ధిమవాప్స్యసి. సామదాన భేద దండోపాయాల్ని క్రమంగా ఉపయోగించాలయ్యా. పన్నులను పెంచి బలవంతులను లోపరుచుకోవడము, దుర్బలులందరినీ బలంతో ఆక్రమించుకోవడము, సైన్యాన్ని మంచి మాటలతో అదుపులో ఉంచుకోవడము ద్వారా కోశ బలాలు పెంచుకోవాలి. అలా పెంచుకుంటే కనుక మంచి ఫలితాన్ని పొందగలవయ్యా. యోస్యసే చాపి బలిభిః అరిభిః ప్రత్యుపస్థితైః అన్యైస్త్వం పాండవైర్వాపి హీనైః సబలవాహనైః. ఆ దశలో బలవంతమైనటువంటి శత్రువులు, బలవంతులైన శత్రువులు పాండవులైనప్పటికీ కూడా ఇతరులైనా సరే దండెత్తి వస్తే వాళ్ళకి సేనా వాహనాలు నీకంటే తక్కువ కాబట్టి నువ్వు వాళ్ళందరితో యుద్ధం చేయగలుగుతావు. ఎందుకంటే వాళ్ళకంటే అధికమైన సేన కలిగి ఉంటే కనుక నువ్వు వాళ్ళతో యుద్ధం చేయగలుగుతావు. ఏవం సర్వం వినిశ్చిత్య వ్యవసాయం స్వధర్మతః యథాకాలం మనుష్యేంద్ర చిరం సుఖమవాప్స్యసి. ఈ విధంగా ధర్మానికి అనుకూలంగా సంపూర్ణంగా కర్తవ్య నిశ్చయం చేస్తే, కాలానుగుణంగా దాన్ని విభజించి పాలించినట్లయితే కనుక నువ్వు చిరకాలం సుఖాన్ని అనుభవిస్తావు నాయనా అని చెప్పాడు. తతో దుర్యోధనో వాక్యం శ్రుత్వా తేషాం మహాత్మనాం ముహూర్తమివ సంచిత్య సచివానిదమబ్రవీత్. ఈ విధంగా అందరూ తమ తమ అభిప్రాయాలన్నీ చెప్పారు. ఆ మాటలన్నీ కూడా దుర్యోధనుడు శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత కొద్దిసేపు తాను కూడా ఆలోచించాడు. ఆలోచించి మంత్రులతోటి ఈ విధంగా అంటున్నాడు. శృతం హేతత్ మయా పూర్వం కథాసు జన సంసది వీరాణం శాస్త్ర విదుషాం ప్రాజ్ఞానాం మతి నిశ్చయే
కృతినాం సారఫల్గుత్వం జానామి నయచక్షుషా. చెప్పాడు, ఓ మంత్రులారా, నేను పూర్వం పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు విన్నాను. జనులందరూ సమావేశం మాట్లాడుకునే సమయంలో శాస్త్ర విద్వాంసులు, జ్ఞానులు, వీరులు, పుణ్యాత్తులు అయినటువంటి వాళ్ళకి ఒక నిశ్చితాభిప్రాయం ఒకటి ఉంది. అది విన్నాను నేను. దానివల్ల నీతి దృష్టితే మనుష్యుల యొక్క బలాబలాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. సత్వే బాహుబలే ధైర్యే ప్రాణే శారీర సంభవే సాంప్రతం మనుషే లోకే సదైత్య నరరాక్షసే చత్వారస్తు నరవ్యాఘ్రాః బలే శక్రోపమా భువి ఉత్తమాః ప్రాణినాం తేషాం నాస్తి కశ్చిద్ బలే సమః సమప్రాణబలా నిత్యం సంపూర్ణ బల పౌరుషాః బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవాన్ చతుర్థః కీచకస్తేషాం పంచమం నానుశుశ్రుమః అన్యోన్యానంతరబలాః పరస్పర జయైషిణః బాహుయుద్ధమభీప్సంతః నిత్యం సంరబ్ధమానసాః తేనాహమవగచ్ఛామి ప్రత్యయేన వృకోదరం మనశ్చభినివిష్టం మే వ్యక్తం జీవంతి పాండవాః. చాలా పెద్దవాళ్ళు, శాస్త్ర పండితులందరూ కూడా తమకున్నటువంటి నైపుణ్యంతో తెలుసుకున్నటువంటి విషయాల్ని విన్నాను కొన్ని. ఏమిటిటవి అంటే, ఈ కాలంలో మనుష్యలోకంలో దైత్య మానవ రాక్షసుల్లో 4 శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు, పురుష శ్రేష్ఠులు. వాళ్ళు ఈ భూమి మీద ఆత్మబలము, బాహుబలము, ధైర్యము, శారీరకమైనటువంటి శక్తుల్లో ఇంద్రుడితో సమానమైనటువంటి వాళ్ళు 4 కూడా. వాళ్ళు ప్రాణులందరిలోకి కూడా చాలా ఉత్తములైనటువంటి వాళ్ళు. బలంలో వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు మరొకళ్ళు లేరు. ఈ 4 సమానమైన బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళతో సమానమైనటువంటి బలములు కలిగినటువంటి వాళ్ళు మరొకళ్ళు ఎవరు లేరు. అటువంటి వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు సమానమైనటువంటి ప్రాణశక్తి కూడా కలిగినటువంటి వాళ్ళు, సంపూర్ణమైనటువంటి బలపరాక్రమ సంపన్నులు. వాళ్ళు 4 ఎవరంటే, అందులో ఒకడు బలదేవుడు, రెండోవాడు భీమసేనుడు, మూడోవాడు శల్యుడు, 4వవాడు కీచకుడు. ఈ 4 కూడా, బలదేవుడు అంటే బలరాముడు, అలాగే భీమసేనుడు, శల్యుడు, కీచకుడు, ఈ 4 కూడా సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళతో సమానుడైనటువంటి 5వ వీరుడు గురించి నేను ఇప్పటివరకు వినలే. వీళ్ళు పరస్పరము సమాన బలం కలిగినటువంటి వాళ్ళు. మరొకరిని జయించడానికి ఎప్పుడూ ఉత్సుకతతో ఉంటారు. వీళ్ళ మనస్సుల్లో ఒకరికి రెండవ వారిపై రోషం ఎప్పుడు నిండి ఉంటుంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి సాధారణంగా రోషం ఉంటుంది. ఎందుకంటే సమానమైన బలపరాక్రమవంతులు. వీళ్ళు ఎప్పుడు బాహుయుద్ధం చేయాలని కోరుకుంటారట పరస్పరము. ఈ ఆధారం ద్వారా నేను భీమసేనుడిని గుర్తిస్తాను. నా మనస్సులో ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. పాండవులు నిశ్చయంగా జీవించే ఉన్నారు తప్ప పాండవులు మరణించలేదు. ఈ విషయంలో నేను నిశ్చయమైనటువంటి బుద్ధితో ఉన్నాను. ఎందుకంటే తత్రాహం కీచకం మన్యే భీమసేనేన మారితం సైరంధ్రీం ద్రౌపదీం మన్యే నాత్ర కార్య విచారణ. చెప్పేశాడు ఈయన. ఈ విరాట నగరంలో కీచకుడు చంపబడ్డాడు. కీచకుడు ఎవరి చేతుల్లో చంపబడ్డాడు? గంధర్వుల చేత చంపబడ్డాడు అని చెబుతున్నారు. కీచకుడు తప్పనిసరిగా భీమసేనుడి చేత చంపబడి ఉంటాడు. అట్లాగే అక్కడ ఈ సైరంధ్రి కారణంగా ఆ కీచకుడు ఆ సైరంధ్రి యొక్క భర్తలైనటువంటి గంధర్వులతో యుద్ధం చేశాడు అని అన్నాడు. అందువలన ఇక్కడ సైరంధ్రి నేను ద్రౌపది అని అనుకుంటున్నాను. ఈ విషయంలో ఎక్కువ ఆలోచించవలసిన పని లేదు అన్నాడు.
శంకే కృష్ణానిమిత్తంతు భీమసేనేన కీచకః గంధర్వవ్యపదేశేన హతో నిశి మహాబలః కోహి శక్తః పరో భీమాత్ కీచకం హంతుమోజసా శస్త్రం వినా బాహువీర్యాత్ తథా సర్వాంగచూర్ణనే మర్దితుం వా తథా శీఘ్రం చర్మ మాంసాస్థి చూర్ణితం. ద్రౌపది కోసమే భీమసేనుడు గంధర్వుడు అనేటువంటి పేరు పెట్టుకుని రాత్రి వేళ మహాబలవంతుడైనటువంటి ఆ కీచకుడిని చంపి ఉంటాడన్న సందేహం. అందులో ఇంకే విధమైనటువంటి సందేహము లేదు. అసలు భీమసేనుడు కాకుండా మరొక వీరుడు ఎవడు అస్త్రశస్త్రాలు లేకుండా కేవలము బాహుబలంతో శారీరక శక్తితో కీచకుడిని చంపగలడా? ఎట్టి పరిస్థితుల్లోనూ చంపలేడు. కీచకుని యొక్క అన్ని అవయవాలను చూర్ణం చేసి వేగంగా ఎముకలు మాంసం చర్మం చూర్ణం చేసి మాంసం ముద్దలా చేయడం అనేటువంటిది మరొకరి వలన కాదు అసలు. అందువలన తప్పనిసరిగా ఆ కీచకుణ్ణి భీమసేనుడే చంపి ఉంటాడు. ఆ శైలేంద్రి ద్రౌపది అయి ఉంటుంది అని నా అనుమానం. రూపమన్యత్ సమాస్థాయ భీమస్యైతద్విచేష్టితం ధ్రువం కృష్ణానిమిత్తంతు భీమసేనేన సూతజాః గంధర్వవ్యపదేశేన హతాయుధిన సంశయః. భీముడు మరొక రూపాన్ని ధరించి ఈ పరాక్రమం చూపించాడని నిశ్చయంగా చెప్పచ్చు. గంధర్వనామాన్ని ధరించిన భీముడే ద్రౌపది కోసం రాత్రి వేళ సూతపుత్రులను కూడా చంపాడు. ఈ విషయంలో ఇంక సందేహం లేదన్నాడు. పితామహేన ఏ చోక్తాః దేశస్య చ జనస్య చ గుణాస్తే మత్స్య రాష్ట్రస్య బహుశోపి మయా శ్రుతాః విరాటనగరే మన్యే పాండవాశ్చన్నచారిణః నివసంతి పురే రమ్యే తత్ర యాత్రా విధీయతాం. అంతేకాదు, మన తాతగారైనటువంటి భీష్మాచార్యుడు చెప్పాడు, పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది, అంతా కూడా చాలా మంగళప్రదంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి లోటు ఉండదు అంటూ ధర్మరాజు నివసించడం వల్ల ఆ దేశానికి జనసమూహానికి ఎటువంటి సుగుణాలైతే కలుగుతాయో అవన్నీ కూడా పితామహుడైనటువంటి భీష్ముడు చాలా చక్కగా చెప్పాడు. చూసావా, ఆ చెప్పినటువంటి గుణాలన్నీ మత్స్యదేశంలో ఉన్నట్టుగా గూఢచారుల ద్వారా నేను విన్నాను. కాబట్టి పాండవులు విరాటరాజు యొక్క రమణీయ నగరంలో మారువేషాన్ని ధరించి నివసిస్తున్నారని నేను భావిస్తున్నాను. అందులో ఏమీ సందేహం లేదు. అందుచేత మనం ఇప్పుడు ఆ దేశం మీద దండయాత్ర చెయ్యాలి అన్నాడు. మత్స్యరాష్ట్రం హనిష్యామః గ్రహీష్యామశ్చ గోధనం గృహీతే గోధనే నూనం తేపియోస్యంతి పాండవాః అపూర్ణే సమయే చాపి యది పశ్యేమ పాండవాన్ ద్వాదశాన్యాని వర్షాన్ని ప్రవేక్ష్యంతి పునర్వనం. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి మత్స్యదేశాన్నంతా ధ్వంసం చేయాలి, వాళ్ళ యొక్క గోధనాన్నంతా అపహరించాలి. ఈ గోధనాన్ని కనుక మనం పట్టుకుంటే నిశ్చయంగా పాండవులు మన వాళ్ళతో యుద్ధం చేయడానికి వస్తారు. ఈ స్థితిలో వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి కావడానికి ముందే మనం పాండవులను చూసినట్లయితే వాళ్ళందరూ మరోసారి 12 సంవత్సరాలు తప్పనిసరిగా వనప్రవేశం చేయాల్సిందే. తస్మాద్ అన్యతరేణాపి లాభోస్మాకం భవిష్యతి కోశవృద్ధిరిహాస్మాకం శత్రూణాం నిధనం భవేత్ కథం సుయోధనం గచ్చేత్ యుధిష్ఠిరభృతపురా ఏతచ్చాపి వదత్యేషః మాస్య పరిభవాన్మయీ. కాబట్టి ఈ రెండిట్లో ఒక దాని చేతనైనా మనకు లాభం కలుగుతుంది. ఈ దండయాత్ర వలన మన ధనాగారమా నిండుతుంది, వృద్ధి పొందుతుంది, శత్రునాశనం అవుతుంది. ఈ మత్స్యదేశ రాజు విరాటుడు నా ఎడల తిరస్కార భావంతో పూర్వం యుధిష్ఠిరుడు చేసినటువంటి పాలన పోషణాలు దుర్యోధనుడి అధికారంలో ఎలా అవుతాయి అన్నాడు. అందువలన అతను మనకు శత్రువే. అందువలన అతనితో యుద్ధం చేయడం అనేటువంటిది మనకు అవసరమే. అంతేకాకుండా అక్కడ పాండవులను గుర్తించగలిగామా, వాళ్ళు మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. అందువలన తప్పనిసరిగా మనం మత్స్యదేశం మీదకి దండయాత్ర వెళ్ళాలి అని నిశ్చయం చేశాడు. తస్మాత్ కర్తవ్యమేతద్వై తత్ర యాత్రా విధీయతాం ఏతస్సునీతం మన్యేహం సర్వేషాం యది రోచతే. కాబట్టి మత్స్యదేశం మీద దండయాత్ర చేయాలి.
దాన్ని ఆక్రమించడం అనేటువంటిది మనందరి యొక్క కర్తవ్యము. అదంతా మీకు నచ్చితే కనుక ఈ కార్యం నీతికి అనుకూలమని కూడా నేను భావిస్తాను అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి చార ప్రత్యాచారే కృపవాక్యే 39 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో కృపాచార్యుడి యొక్క సమ్మతి, దుర్యోధనుడి యొక్క నిర్ణయం అనేటువంటి 29వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.